హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టార్ వెబ్ ఛానల్. ఇప్పుడే ఇడ్లీ కొట్టు మూవీ చూసి రావడం జరిగింది. దాని గురించి కొన్ని విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం రీజన్స్ వల్ల తెలియదు కానీ ప్రీవియస్ ధనుష్ మూవీస్ కంటే ఈ సినిమా లో బజ్ లోనే రిలీజ్ అయిందని చెప్పాలి. అట్లీస్ట్ తెలుగులో అలా అయింది అనుకుంటున్నా. యాక్టర్ గానే కాక ధనుష్ డైరెక్టర్ గా కూడా బాగా షైన్ అవుతున్నారు. ఆ ధైర్యంతోనే ఈ ఇడ్లీ కొట్టు అనే మూవీ తను డైరెక్ట్ చేశారు. మూవీ స్టార్టింగ్ లోనే తను చిన్నప్పుడు సెలవులకు ఊరు వెళ్ళినటువంటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అక్కడ జరిగిన కొన్ని సన్నివేశాలను పాత్రలను చేసుకుంటూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నానని చెప్పడం జరిగింది. ట్రైలర్ లో చూపినట్టుగానే సినిమా కథ చాలా సింపుల్ గానే ఉంటుంది. తను ఎంతో ఇష్టంగా ప్రాణం పెట్టి చూసుకునే ఇడ్లీ కొట్టు తన తదనంతరం తన కొడుకు చూసుకోవాలి అనే ఒక తండ్రి ఆరాటం. ఇంత చదువుకున్నాం కాబట్టి పట్నం వెళ్లి బతకాలి అనే ఒక కొడుకు కోరిక. ఇదే చిత్రం యొక్క కథాంశం. అయితే విదేశాలకు వెళ్లిన ధనుష్ ఎటువంటి పరిస్థితుల్లో వెనక్కి రావాల్సి వస్తుంది, తన తండ్రి ఇడ్లీ కొట్టును నడపడానికి తనను ప్రభావితం చేసిన అంశాలు ఏమిటి అనేది చిత్రం చూడాల్సిందే. ముందుగా ధనుష్ డైరెక్షన్ గురించి చెప్పాలి. ఎక్కడా డీవియేట్ అవ్వకుండా అనుకున్న పాయింట్ బాగా తీశారు. డైలాగ్స్ కానీ ఎమోషనల్ సీన్స్ కానీ బాగా వర్కౌట్ అయ్యాయి. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూసేలాగా చిత్రాన్ని తెరకెక్కించారు. దానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. యాక్టర్ గా ధనుష్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పే పని లేదు. ఇందులో మరోసారి తన ప్రతిభ ఏంటో చూపించుకున్నారు. అంతేగాక నిత్యా మీనన్, అరుణ్ విజయ్, శాలిని పాండే, సత్యరాజ్ వంటి నటులను సరైన రోల్స్ ఇచ్చి మంచి పర్ఫార్మెన్స్ రాబట్టారు. తండ్రి పాత్రలో నటించిన రాజ్ కిరణ్ ఒదిగిపోయి మనతో కండతడి పెట్టిస్తాడు. విలేజ్ విజువల్స్ కానీ అక్కడ వాతావరణం కానీ చాలా బాగా క్యాప్చర్ చేసి స్క్రీన్ పై చూపించారు. మనం సెలవులకు ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలతో ఎలా ఉంటామో ఆ వాతావరణం గుర్తుకు తెచ్చేలా ఉంటుంది. ఈ చిత్రానికి ముఖ్యంగా బ్యాక్ బోన్ నేషనల్ అవార్డు విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ అని చెప్పొచ్చు. ప్రతి సన్నివేశంలో తన వర్క్ చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. సోల్ ఆఫ్ ద ఫిల్మ్ మ్యూజిక్ అనిపిస్తుంది. తను చెప్పాలనుకున్న పాయింట్ అంతా ఫస్ట్ హాఫ్ లోనే క్లియర్ అయిపోవడం వల్ల సెకండ్ హాఫ్ లో డ్రామా అంతగా ఉండదు. కేవలం తన ఇడ్లీ కొట్టును కాపాడుకోవడం మాత్రమే సింగిల్ ఎజెండాగా ఉండడం, తన మీద దాడులు జరగడం కొంచెం ల్యాగ్ ఫీల్ తెప్పిస్తాయి. కానీ ఓవరాల్ గా చూసుకుంటే ఇదొక హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. చిత్రంలో వైలెన్స్ ఎక్కువగా ఉండదు. మంచి విజువల్స్, మంచి మ్యూజిక్, సూపర్ గా పర్ఫార్మెన్స్ ఉంటాయి. మన తల్లిదండ్రులకు మనం దూరంగా బతకడం ఎంత కష్టంగా ఉంటుంది, పుట్టిన వారిని వదిలి వెళ్ళడం ఎంతవరకు అవసరం అనే పాయింట్స్ ధనుష్ చాలా నీట్ గా చెప్పారు. ఓవరాల్ గా ఇదొక సింపుల్ మెసేజ్ ఉన్న సెన్సిబుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. వీకెండ్ లో సరదాగా చూసేయచ్చు.